భోజన కార్మికుల ఐక్యత పోరాడతాం మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగస్తుల గుర్తించే వరకు హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వెంటనే హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వెంటనే పోరాడతాం మధ్యాహ్న భోజన కార్మికుల ప్రభుత్వ ఉద్యోగస్తుల వెంటనే నెల రోజులలో మీకు 10,000 ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాట మార్చి రోజు మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క నోట్ల మన్ను కొట్టినటువంటి పరిస్థితి ఈరోజు వికారాబాద్ జిల్లాలో కొడంగల్లో స్టార్ట్ అయిందని చెప్పేసి అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే జూలై 28వ తారీఖు నాడు కొడంగల్లో పిలిపించుకొని హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ తోటి చర్చలు జరిపి మేము అంటని చెప్పేసి మేము ఈరోజు మిడ్ డే మీల్స్ కార్మికుల యొక్క పనిని మీకు అప్పచెప్తున్నామని చెప్పేసి 4 కోట్ల రూపాయల గిట్టంగా అడ్వాన్స్గా తీసుకొని కొడంగల్లో అక్కడ షెడ్లు అవన్నీ నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకు సంబంధించి మనం ఒకటే చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం, ఐక్యంగా ఉంటాం, సమిష్టిగా ఉంటాం. మీరు ఇది ఏదైతే హరే రామకృష్ణ ఫౌండేషన్ తోటి ఏదైతే ఒప్పందం చేసుకుంటారో ఈ ఒప్పందాన్ని ఉన్నటువంటి అల్పాహారానికి సంబంధించి డబ్బులు ఇస్తే ఒక్కొక్క పాఠశాలలో 2 లక్షలు 3 లక్షలు డబ్బులు రావాల్సినటువంటి పరిస్థితి. అంటే మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క బంగారాలు తాకట్టు పెట్టి రోజు పాస్బుక్లు పెట్టి డబ్బులు తెచ్చి అప్పులు చేసి పిల్లలకు భోజనాన్ని అదే రకంగా అల్పాహారాన్ని ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వకుండా ఈరోజు పెండింగ్ జీతాలు ఇవ్వకుండా ఇస్తున్న 2,000 రూపాయల గిట్టంగా ఇవ్వకుండా మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క నోట్ల మన్ను కొట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నది. అందుకు సంబంధించి మేము చెప్తా ఉన్నాం, ఈరోజు ప్రచారం చెప్తా ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో ఈ నిర్ణయం తప్పండి అని చెప్పేసి సిఐటిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి గుడ్ల డబ్బులు కానీ ఈరోజు 9th 10th క్లాస్ పిల్లలకు 6 నెలల నుంచి 7 నెలల నుంచి సంవత్సరం పొడుగు విధంగా